విలీన రాజకీయాలపై కమలం ఫోకస్. ప్రాంతీయ పార్టీల అధినేతలపై కేసుల కత్తి. పలు పార్టీల మెర్జ్ కోసం రాయబారాలు షురు. ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసిన కేసీఆర్ త్వరలోనే బీఆర్ఎస్ విలీనం ఖాయం. ససేమిరా అంటున్న వైఎస్ జగన్. ఆయనపై సిబిఐ విచారణ వేగవంతం. ఆప్ విలీనానికి ఓకే చెప్తేనే కేజ్రీ బయటకి. హేమంత్ సోరెన్ కు సైతం తప్పని తిప్పలు అంటూ ఒకని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ మనకు ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందా అవదా, ఇది అందరికీ కూడా ఒక మిత్, అంటే ఒక భ్రమలా కనబడతా ఉంది. కానీ అది భ్రమ కాదు, నిజంగా కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. అక్కడ బీఆర్ఎస్ సైడ్ నుంచి ఏమి వాళ్ళ సైడ్ నుంచి ఏం కోరికలు కోరుతా ఉన్నారు, వాళ్ళు బీజేపీ నుంచి ఏం ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారో కొంత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. అసలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో ఎందుకు విలీనం కావాలి, ఎందుకు విలీనం కావడానికి వాళ్ళు ఎందుకు కోరుకుంటా ఉన్నారు అనే దానికి కొన్ని కారణాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే వాళ్ళ బలం ఇప్పుడు 29 ఎమ్మెల్యేలు ఉండడం జరిగింది. ఎవరికి? బీఆర్ఎస్ పార్టీకి. వీళ్ళల్లో చాలామంది కూడా మళ్ళీ కాంగ్రెస్లోకి, ముఖ్యంగా నేను చెప్తే మీరు పరిశీలన అవుతారు మిత్రులారా. హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాద్లో 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు. వీళ్ళు ఎట్లాగో పోతారు. వీళ్ళతో పాటు నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి కావచ్చు, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ పార్టీతోటి నెగోషియేషన్స్ మాట్లాడుకుంటా ఉన్నారు. జాయిన్ అయితే ఏంది, జాయిన్ కాకపోతే ఏంది అనే కోణంలో. సో నేను వీళ్ళిద్దరి గురించి ఎందుకు చెప్తా ఉన్నానంటే వీళ్ళిద్దరూ కేసీఆర్ ఫ్యామిలీకి బీఆర్ఎస్ పార్టీకి చాలా క్లోజ్. ఓకే, కానీ వాళ్ళు చేసినటువంటి అవినీతి అరాచకాలు ఈరోజు వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు ఇస్తున్నాయి. ఇక బలరాజేశ్వర రెడ్డి కానీ, మల్లారెడ్డి కానీ, మిగతా వాళ్ళు కానీ వీళ్ళందరూ ఉంటారు. అందులో ఎవరు? కల్వకుంట్ల సంజయ్ అనుకుంటా, ఎవరు కోరుట్ల ఎమ్మెల్యే, ఆయనే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు తప్ప ఆ పార్టీలో ఎవరు కూడా మిగిలేటువంటి ఆస్కారం కనబడతలేదు. ఒకటి. రెండోది, ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళ ఈ బీఆర్ఎస్ పార్టీ కనుక, బీఆర్ఎస్ ఎల్పీ కనుక బీజేపీలో విలీనం అయితే, బీఆర్ఎస్ ఎల్పీ బీజేపీలో కాంగ్రెస్లో కనుక విలీనం అయితే ఖచ్చితంగా కేసీఆర్ కానీ కేటీఆర్ కుటుంబానికి కానీ తిప్పలు తప్పవు. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ ఫైట్లో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడో కొట్టుకోపోతుంది, ఎక్కడో స్కోప్ ఉండదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి. అయితే వాళ్ళకు ఉండేటువంటి ఇప్పుడు ఆర్థిక వనరులు అంత ఇంతగా మామూలుగా ఒక రేంజ్లో ఉన్నాయి, అందులో అందరికీ కూడా తెలుసు. సో ఇప్పుడు క్యాడర్ కూడా పెద్దగా పట్టించుకునేటువంటి క్యాడర్ అయితే ఎంత నిరుత్సాహంగా ఉందంటే గత 10 సంవత్సరాల్లో తెలంగాణ ఉద్యమంలో మా జీవితాలు తయారు చేసి పట్టించుకోలేదు. తెలంగాణ ఉద్యమం తర్వాత, తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఈ గత 10 ఏళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే మమ్మల్ని పట్టించుకోలేదు. అందుకే క్యాడర్ కూడా పూర్తిగా కోర్ బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఈరోజు నిర్వీణం అయిపోయింది. వాళ్ళందరూ కాంగ్రెస్ అటో ఇటో పోయినరు. వీళ్ళ అరాచకాలు, వీళ్ళ అక్రమాలు, వీళ్ళ దౌర్జన్యాలు తట్టుకోలేక వాళ్ళు వెళ్ళిపోయిన విషయం వాస్తవం. సో క్యాడర్ కూడా ఎక్కడ కూడా లేదు. సో బీఆర్ఎస్ పార్టీకి రాబోయే 10 ఏళ్ళు గడ్డు పరిస్థితులే ఉంటాయి తప్ప ఎక్కడ కూడా పెద్దగా ఫోకస్ అయ్యే పరిస్థితి కనబడతలేదు. ఒకటి. సో ఆ 10 సంవత్సరాల పార్టీ మెయింటైన్ చేయాలంటే కేసీఆర్ తోటి కాదు, అదేవిధంగా కేటీఆర్ తోటి అసలే కాదు, కేవలం హరీష్ రావుతో మాత్రమే ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంకొక వైపు మేజర్గా కవిత ఆల్రెడీ జైల్లో, తిహార్ జైల్లో ఉండడం జరిగింది. తిహార్ జైల్లో దాదాపు 150 రోజులు దగ్గరకు వస్తూ ఉంది. 150 రోజులుగా పాపం ఆమె, నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఆమె కోసం రోజుకో నెలకు అనుకుంటారు, నెలకు 15 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఆమె లగ్జరీకి, అంటే లగ్జరీస్ కోసం, అంటే తిండి కానీ, లేకపోతే ఆమె బట్టలు కానీ, లేకపోతే ఆమెకు ఒక పర్సనల్గా కేరింగ్ కోసం కావచ్చు, ప్రతిదానికి కూడా నెలకు 15 లక్షల రూపాయలు వీళ్ళు ఖర్చు పెడతా ఉన్నట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే కవిత జైల్లో ఆమెతోటి మాట్లాడే పర్సన్ లేరు. పాపం ఆమె చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో ఇది జనరల్ జైల్లో ఉండే రూల్స్ అవి. కాకపోతే ఆమె సడన్గా అక్కడ ఆమె నాకు తెలిసి 45 ఏళ్ళు ఉంటాయి కావచ్చు ఆమెకి. 45 ఏళ్ళ లైఫ్లో ఏనాడు కూడా ఆమె ఇంత వేదన అనుభవించినటువంటి ఘటనలు. ఎవరైనా పోయినా కానీ కేవలం దూరం నుంచి మాత్రం, అంటే ఏదో ఒక గ్లాస్ ఉంటుంది, గ్లాస్ నుంచి మాత్రం మాట్లాడి పంపించే పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఆమె ఇంతవరకు తన సొంత కుటుంబ సభ్యులను, సొంత భర్తను, పిల్లలను కూడా కనీసం తాకి వాళ్ళ ముద్దు పెట్టుకున్నట్టు పరిస్థితి కూడా లేని పరిస్థితి కనబడతా ఉంది. సో ఆమె చాలా మనోవేదన అనుభవిస్తూ రోజు రోజుకు ఆమె కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉంది అనేది వాస్తవం. ఒకటి. రెండోది, ఆమె మొన్న ఎట్లన్నా ఫ్యామిలీ మెంబర్స్ కలవాలని చెప్పేసి కొంత ఆరోగ్య పరిస్థితులు బాగాలేవని చెప్పేసి ఎయిమ్స్ తీసుకొస్తూ కూడా అక్కడ కూడా ఆమెకు డైరెక్ట్గా
కలవకుండా ఆమెను కూడా దూరం నుంచి చూసేటువంటి పరిస్థితి కనబడ్డది. సో వాళ్ళ ఆటలు కానీ పప్పులు కానీ ఉడుకుతలేవు అక్కడ. సో అందుకే కవిత డైరెక్ట్గా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీరు నన్ను బయటికి తీసుకురావాలి, లేకపోతే మాత్రం మీ బండారం బయట పెడతా అని చెప్పేసి ఆమె ఒక వార్నింగ్ అయితే ఇచ్చినట్టు మనకైతే తెలుస్తూ ఉంది. సో అందుకే మొదటగా హరీష్ రావు వెళ్ళిన ఢిల్లీకి. ఇప్పటికీ హరీష్ రావు అండ్ కేటీఆర్ ఢిల్లీలో ఇప్పటికీ చాలా 3 సార్లు వెళ్ళిరు. 2 సార్లు అఫీషియల్గా ఉంటుంది, ఇంకొకసారి అన్అఫీషియల్ వెళ్ళిండు. ఫస్ట్ హరీష్ రావు వెళ్ళిండు. హరీష్ రావు వెళ్ళి చర్చలు చేసిండు. చర్చలు చేస్తే నువ్వు కేటీఆర్ తీసుకురాపో అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. సో ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ నమ్ముతలేరు. సో అందుకే వాళ్ళ కేటీఆర్ కూడా వెళ్ళి వీళ్ళంతా ఫస్ట్ ఒక 1 వీక్, మొన్న రీసెంట్ కూడా ఒక 1 వీక్ అక్కడ ఉండడం జరిగింది. మొత్తం ఆర్ఎస్ఎస్ వీళ్ళని కలుస్తూ ఈ విలీన ప్రక్రియ గురించి కావచ్చు, లేకపోతే అంతర్గత వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమంటారు, ప్రపోజల్ ఏంది, మేము అంతర్గతంగా మనం పొత్తు పెట్టుకుందాం, ఆ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఇద్దామంటే లేదు వీళ్ళని చేసుకోండి అని చెప్పేసి బీజేపీ నుంచి ఒక ప్రపోజల్ అయితే వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఒకవేళ వస్తే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయితే వాళ్ళు హరీష్ రావుకు ఎల్ఓపి ఇస్తాం, అదేవిధంగా కొంత పార్టీలో ప్రాధాన్యత ఇస్తాం వీళ్ళందరికీ కూడా అని చెప్పేసి వాళ్ళు ఒక హామీ ఇచ్చిన విషయం వాస్తవం. ఆ తర్వాత వీళ్ళ నుంచి ఏమున్నది అంటే కేసీఆర్ నట ఉపరాష్ట్రపతిని చేయాలట, కేసీఆర్ నట వైస్ ప్రెసిడెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రపోజల్ పెడుతున్నారట. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇస్తారా వైస్ ప్రెసిడెంట్ కేసీఆర్కి? వీళ్ళు చేసినటువంటి పాపాలు అంతా ఇంత కావు, వీళ్ళకట వైస్ ప్రెసిడెంట్ కావాలట. వైస్ ప్రెసిడెంట్ ఇస్తే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో వీళ్ళేం చేస్తారట. ఇది మెయిన్ ప్రపోజల్ నడుస్తూ ఉంది, ఇవి నెగోషియేషన్ నడుస్తూ ఉన్నాయి. ఇది అసలు జరుగుతున్నటువంటి కథ. ఇది ఎవరికి తెలియదు. చాలామంది కూడా బీజేపీ వాళ్ళు ఒకళ్ళు బీఆర్ఎస్ పార్టీ విలీనం అయితే మీ మొగాలు ఎక్కడ పెట్టుకుంటారు బీజేపీ వాళ్ళు? మొన్నటిదాకా ఉప్పు నిప్పులాగా ఉన్నటువంటి మీరు బీజేపీ బీఆర్ఎస్ రేపు కలిసి ఏం చేద్దాం అనుకుంటారు? సిగ్గుండాలి కదా కొంచెమేనా. సో ఇదంతా కూడా జరుగుతున్న ప్రాసెస్. దీనిలో బిఎల్ సంతోష్ చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఆయనకు ఉండేటువంటి పగర్ మొత్తం కూడా తీర్చుకుంటున్నాడు. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ విలన్ చేసుకోవాల్సిందే, వీళ్ళని ఏం లేకుండా చేయాలని దానిలో బిఎల్ సంతోష్ని ప్రాపకం కోసం వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది జరుగుతూ ఉంది కవిత కోసం. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే కేటీఆర్ మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి, వాటి విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వీళ్ళ మెడకు చుట్టుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో దాన్ని తట్టుకోవాలంటే వాళ్ళు అధికారంలో బీజేపీ తోటి అంటగాగడం తప్ప వేరే ఉద్దేశం లేదు. సో ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. సో దీనిలో భాగంగా వీళ్ళ విలీనాన్ని రాష్ట్ర నాయకత్వం అంతా కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇటు బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, లేకపోతే ఈటల రాజేందర్ కానీ, మిగతా ఎవరైతే ఉన్నారో రఘునందన్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కంప్లీట్గా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది. సో మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. అది కూడా మేబీ ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత ఆ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే కేసీఆర్ను ఎట్టి పరిస్థితులను వాళ్ళు నమ్మేటువంటి అవకాశం అయితే కనబడటం లేదు. ఎందుకు అంటే కేసీఆర్ ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీని, ఇటు బీజేపీ అగ్రనాయకులు, కాంగ్రెస్ అగ్రనాయకులందరినీ కూడా మోసం చేసి దేశ రాజకీయాల్లో ఒక నీచమైనటువంటి చరిత్రను కూడగట్టుకున్నటువంటి ఒక నీచమైన చరిత్ర కేసీఆర్ది. సో అందుకే కేసీఆర్ నమ్మక హరీష్ రావుని, కేటీఆర్ని పిలిచి చర్చలు చేస్తూ ఉన్నారు. సో కానీ ఈ భవిష్యత్తు ఎట్లుంటో మనం చెప్పలేం. కానీ ఇది అయితే జరుగుతాం, ఢిల్లీలో జరిగే పరిణామాలు అయితే ఇవి. ఇది అందరికీ ఎవరికి కూడా తెలియదు వాస్తవంగా. సో అది మనకు కొంత సమాచారం ఉంటుంది కాబట్టి అది మీకు చెప్పేట ప్రయత్నం చేస్తూ ఉన్నాను.